ఓం నమో రామదూతాయ. సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు జ్ఞానానికి, బుద్ధికి, సంగీతానికి, కళలకు మరియు వాక్చాతుర్యానికి అధిదేవత అయిన సరస్వతీదేవి వీరిద్దరూ కూడా కలిసి సృష్టి మరియు చైతన్యం మధ్య ఉన్నటువంటి పరిపూర్ణ సామరస్యానికి ప్రతీకగా నిలుస్తారు. సనాతన ధర్మంలో విశ్వాన్ని సృష్టించే శక్తికి బ్రహ్మదేవుడు చిహ్నంగా ఉంటే, ఆ సృష్టిలో క్రమాన్ని, విద్యాబుద్ధులని మరియు సంస్కృతిని కాపాడడానికి అవసరమైన దైవిక జ్ఞానాన్ని సరస్వతీదేవి మనకు అందిస్తూ ఉంటుంది. పవిత్రమైనటువంటి పద్మంపై ఆసీనులై చేతుల్లో వేదాలు, వీణ మరియు పద్మాన్ని ధరించినటువంటి ఈ దైవ దంపతులు జ్ఞానము, ధర్మము మరియు ఆధ్యాత్మిక అవగాహనతో కూడినప్పుడే నిజమైన సృష్టి వర్ధిల్లుతున్నదని మానవాళికి గుర్తు చేస్తూ ఉంటారు. ప్రతి విద్యారూపం, సాహిత్యం, శాస్త్రము, సంగీతము మరియు పవిత్ర గ్రంథాలన్నీ కూడా సరస్వతి అమ్మవారి ఆశీస్సులతోనే వర్ధిల్లుతాయని నమ్ముతూ ఉంటారు. అలాగే బ్రహ్మదేవుడి యొక్క సృజనాత్మక శక్తి జీవ పరిణామానికి ప్రేరేపిస్తుంది. స్పష్టమైన ఆలోచనలు, మేధోశక్తి, కళాత్మక నైపుణ్యము మరియు ఆ జ్ఞానాన్ని సమస్త జీవుల కళ్యాణం కోసం ఉపయోగించే విచక్షణను ప్రసాదించమని భక్తులు ఈ దైవజంటను పూజిస్తారు. ఈ విధముగా వాణీ బ్రహ్మలు సృష్టి, విద్య మరియు జ్ఞానోదయానికి శాశ్వత ప్రతీకలుగా నిలిచారు. ఆది దంపతుల యొక్క అనుగ్రహం మనకు కావాలని కోరుకుంటూ వాణీ హిరణ్య గర్భాభ్యాం నమః అనేటువంటి నామాన్ని స్మరణ చేస్తూ, లేదా సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా అనేటువంటి శ్లోకాన్ని పఠిస్తూ మనము ఆరంభం చేసేటువంటి విద్య కానీ, ఏదైనా కొత్త పని కానీ ప్రారంభించడం ద్వారా దేవదేవుల యొక్క అనుగ్రహం కలిగి ఉన్నతాభివృద్ధి కలుగుతుందని తెలియజేస్తూ ఓం నమో రామదూతాయ.